మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు లీగల్ న్యూస్ ఏంటి అంటే, బ్రీత్ ఎనలైజర్ ప్రాథమిక ఆధారం మాత్రమే అని తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. కేసు విషయం ఏంటి అంటే, మదిర ఆర్టీసీ డిపోకు సంబంధించిన ఒక ఆర్టీసీ డ్రైవరు మద్యం సేవించి ధర్నాలో పాల్గొన్నాడని కంప్లైంట్ ఫిర్యాదు రాగానే అతనికి బ్రీత్ ఎనలైజర్ చేసి ఆ బ్రీత్ ఎనలైజర్ ప్రాథమిక ఆధారంగా ఆర్టీసీ యాజమాన్యము ఉద్యోగం నుంచి తొలగించింది. సో దాంతో అతను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు. తనకు మద్యం సేవించే అలవాటు లేదని, నేను మద్యం సేవించనని, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, వైద్య పరీక్షలు చేయకుండా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పి అతను హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు. సో దీని మీద విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు బ్రీత్ అనలైజర్ అనేది ఒక ప్రాథమికమైనటువంటి ఆధారం మాత్రమే, అందులో మద్యం సేవించినట్లు కనిపించిన పూర్తిగా దాన్ని మాత్రమే ఎవిడెన్స్గా తీసుకోకూడదు. వైద్యుల చేత రక్త పరీక్ష నిర్వహించాలి, మూత్ర పరీక్ష నిర్వహించాలి. ఆ తర్వాతనే ఇతను నిజంగా ఆల్కహాల్ సేవించాడా లేదా, ఆల్కహాల్ సేవించి డ్యూటీలో ఉన్నాడా అనే విషయాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగులను సస్పెన్షన్ చేయడమో తొలగించడమో చెయ్యాలి. అంతేకాని కేవలము ప్రాథమిక ఆధారాలను ఆధారంగా చేసుకొని ఉద్యోగం నుంచి తొలగించడం సరైనది కాదు. తిరిగి అతన్ని ఉద్యోగంలోకి తీసుకోండి అని చెప్పి హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో అక్కడక్కడ కొంతమంది దొరుకుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ మెషిన్ ఏదైతే ఉందో అది తప్పుడు సిగ్నల్స్ కూడా ఇవ్వవచ్చు. దానివల్ల లైఫ్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలో చేసే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇది కొంత బాధాకరమైనటువంటి విషయము. సో ఇలా మీకు ఇబ్బందులకు గురి చేస్తే, మీ సంస్థ మీకు ఇబ్బందులకు గురి చేస్తే, మీరు నిజంగా ఆల్కహాల్ సేవించి ఉండకపోతే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. సో రిట్ పిటిషన్ అంటే ఏంటి, ఎలా ఫైల్ చేయాలి, ఎవరికి హక్కులు ఉంటాయి అనే అంశాలను కూడా మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు.